సినీ నటి కల్పికపై గచ్చిబౌలి పిఎస్ లో తన తండ్రి సంఘవార్ గణేష్ ఫిర్యాదు చేశారు. తన కూతురికి మెంటల్ డిజార్డర్ ఉందన్నారు. 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకుందని రీహాబిటేషన్ సెంటర్ కు తరలించామన్నారు. 2 ఏళ్లుగా మెడికేషన్ ఆపేయడంతో డిప్రెషన్ లో ఉందని, దీంతో తరచూ గొడవలు చేయడం, న్యూసెన్స్ చేయడం చేస్తోందన్నారు. కల్పిక వల్ల ఆమెకు, కుటుంబ సభ్యులకు, సాధారణ ప్రజలకు ప్రమాదం ఉందని ఫిర్యాదులు తెలిపారు. తన కూతురిని మళ్లీ రీహాబిటేషన్ సెంటర్ కు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు కోరారు. కోర్టు ఆదేశాలతో కల్పికకు ట్రీట్మెంట్ అందించే విధంగా చూస్తామని పోలీసులు రిప్లై ఇచ్చారు. సీఎం కౌశిక్ రెడ్డి పంచాయత్ రోజు అక్కడ కొండపోయి మహబూబా ఏమైందని ఆ రాత్రి 2000 మంది వచ్చారు. సో మనోడు మాట విన్నట్లే నేను అగైన్ హ్యాడ్ టు రన్ బ్యాక్ టు ద రిసెప్షన్. ఐ వాస్ ఆస్కింగ్ ద సేమ్ థింగ్ టు దిస్ asshole with whose video I just posted. I told the same thing and I told a little louder. क्यों चिल्ला रहे मेरे पे, तुमको दूसरा काम धंधा नहीं है क्या, బిహేవ్ करना नहीं आता क्या, ये वो అని చెప్పి స్టార్ట్ చేశాడు. నిన్న మీరు తెలుగు మాట్లాడుతున్నారు కదా, నేను క్లియర్గా చెప్తున్నా, నాకు సిగరెట్స్ కావాలి. ఇంకో పర్సన్ వల్ల ఐ హ్యాడ్ టు మిస్ ఇట్ అవుట్ ఇన్ ద క్యాబ్. So if you can help me get a cab or if you guys can go and get it ante, no, he's not listening. Then I shouted at him. मैं बोली ये क्या सर्विस दे रहे हो, तुम पैसे के पीछे पड़े मेरे को, तुम इतना भी सर्विस नहीं देती. No alcohol served in the resort. Crazy, one more crazy thing. And I was like, at least listen to me. Until no, he's not listening. Then I said, you're not doing your job right. I said, I'm going to take a video. हाँ, take, I don't care. He said, okay करके. I called him back.